మా అత్తయ్య గారిని, మా అమ్మగారిని ఇండియా నుంచి ఉగాండాలో మాతో సరదాగా కొన్ని రోజులు ఉండండి రమ్మని ఎప్పటినుంచో పిలుస్తున్నాము. పిలుస్తుంటేను వాళ్ళు రావడానికి ససేమిరా రామగాక రామన్నారు. ఎందుకంటే ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో చూసారట. ఆఫ్రికా కంట్రీస్ అంటే అంతా ఇసుక దెబ్బలు, గుడారాలు ఏమీ ఉండవు అని చెప్పేసని ఎక్కడో చూసారట. ఇంకా అది వాళ్ళకి మైండ్‌లో ఉండిపోయి మేము రామంటే రామన్నారు. సర్లేండి అక్కడ మీరు చూడడానికి ఏమి లేకపోయినా కనీసం మాతో ఉండడానికి, మమ్మల్ని చూడడానికి రండంటే ఎట్టకేలకైతే ఇప్పుడొచ్చారు. మొత్తానికి మా తల ప్రాణం తోక్కొచ్చింది వాళ్ళని ఇండియా నుంచి ఉగాండా తీసుకురావడానికి. తీరా ఇద్దరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారా, ఉగాండాలో మేము చూపించే ఒక్కొక్క ప్లేస్ చూసి వీళ్ళైతే నూరలు పెట్టేస్తున్నారు. ఏంటిది ఆఫ్రికా అంటే ఇంత డెవలప్ కంట్రీయా, మేము ఏదో అనుకున్నామే, అయ్యో ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఎందుకు అలా చూపించారని చెప్పేసి అని అంటున్నారు అనమాట. వీళ్ళిద్దరూ ఇంకా ఏమంటున్నారు తెలుసా, అందుకేనండి మనం ఏదో చూస్తుందో ఎవరో చెప్పిందో మనం అస్సలు నమ్మకూడదు. మన కళ్ళతో మనం చూసింది, మన చెవులతో మనం విన్నది మాత్రమే మనం నిజమని నమ్మాలి. లేకపోతే ఎక్కడెక్కడో ఏవో చూసుకుని ఆఫ్రికా అంటే ఇక్కడ ఏమీ ఉండదేమో ఎలాగా బాబు అనుకున్నా, కానీ ఇక్కడ ఎంత బాగున్నాయో ప్లేసెస్ అన్ని చూడటానికి, అన్ని రకాలుగా ఎంత బాగుందో అని చెప్పి అంటున్నారు అనమాట. వీళ్ళిద్దరూ వస్తూ వస్తూను చాలా గ్రంథాలు అయితే మోసుకొచ్చారు. చక్కగా వీళ్ళిద్దరూ కలిపి కాసేపు అలాగా మాతో టైం స్పెండ్ చేస్తూ, కాసేపు అలా దేవుడికి సంబంధించిన చదువుకుంటూ, మొత్తానికైతే మాత్రం ఉగాండా ఎందుకు వచ్చామా బాబోయ్ అని అనుకోకుండా, అబ్బా ఉగాండా వచ్చాము అన్న ఫీలింగ్ అయితే వచ్చారనమాట. అసతే కస్తూరి వాసనా వాస్తోర్సే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం రాజాయ పురోగమై అన్వై చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం.